నమస్కారం. రవి కిరణాల న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డిశ్చార్జ్ పిటిషన్పై రామచంద్రరావు వివరణ. కేసుతో బీజేపీకి సంబంధం లేదన్న స్పష్టం. న్యాయ ప్రక్రియలకు రాజకీయ రంగులో చూపొద్దన్న సూచన. చట్టం తన పని తాను చేసుకుంటుందన్న వ్యాఖ్య. తను పార్టీని ప్రకటించాక చాలా సర్ప్రైజ్లుంటాయన్న కవిత. ఢిల్లీ మద్యం కేసు ఇంకా ఉందని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరమన్న కవిత. తనను 5 నెలల పాటు జైల్లో పెట్టి క్షోభకు గురిచేశారని, సమస్యలున్న చోట ఎప్పుడూ షో చేయడానికి వీల్లేదన్నారు. దేవాదాయ భూములు కట్టబెట్టడంపై గుడివాడ ఆగ్రహం. 100 కోట్ల విలువైన భూమి ప్రైవేటుకు ఇచ్చారన్న ఆరోపణ. కలెక్టర్ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తిన మాజీ మంత్రి. సమగ్ర విచారణ జరపాలని అధికారులకు డిమాండ్. రైస్ మిల్లర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న ఆరోపణ. కమిషన్లు ఇవ్వలేదని ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలు. వ్యాపార వర్గాలపై భయాందోళనలు సృష్టిస్తున్నారన్న వ్యాఖ్య. వేధింపులాపాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్. మూసీ ప్రాజెక్టుపై చిల్లర రాజకీయాలు మానాలని చినగాని దయాకర్ సూచన. 55 కిలోమీటర్లు శుభ్రపరిచే పనులు ప్రారంభం. భవిష్యత్ తరాలకు పునర్జీవనాది లక్ష్యమన్న వ్యాఖ్య. అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్న విమర్శ. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని చనగాని దయాకర్ అన్నారు. మూసీ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. 55 కిలోమీటర్ల మేర మూసీ నది శుభ్రపరిచే ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో బాధితులతో ఎలా వ్యవహరించారో ప్రజలకు తెలుసన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయంగా అడ్డుకోవడం సరికాదని విమర్శించారు. గాంధీ విగ్రహం అంశాన్ని రాజకీయ రంగులో చూపడం దురుద్దేశపూరితమన్నారు. దాన్ని డిజైనింగ్ మార్చి నగర ప్రజలు సంవత్సరాల తరబడి పీడిస్తున్నటువంటి మూసీ నది మురికిని పారదోలి ఒక మంచినీటిని ఒక పారే ప్రాజెక్టుగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఒక మానస పుత్రికగా మూసీ నదిని దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టంగా, ఇది మూసీ నది పరివాహక ప్రాంత ప్రజల అదృష్టంగా మనందరం కూడా భావించాలని కోరుతున్నాం. ఒకవైపు మూసీ డెవలప్మెంట్ని, మూసీ శుద్ధీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మూసీ బాధితులతోని ఇవాళ చిల్లర రాజకీయాలు చేయడం అనేది అత్యంత దురదృష్టకరం. ఇవాళ ప్రతిపక్షాలు వెన్నపూసలేని ప్రతిపక్ష నాయకులు మూసీ బాధితులని పేరు పెట్టుకొని దాన్ని ఒక రాజకీయం చేయడం, ఫోటోల కోసం ఫోజులు ఇచ్చి రోజుకొక లీడర్ పోయి వాళ్ళని మానసికంగా మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేయడం అనేది అత్యంత దురదృష్టకరం. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుల తీరు అనేది దౌర్భాగ్యం, అంతకంటే మించిది ఏం లేదు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు, మరీ బీజేపీ నాయకులకు ఈరోజు గాంధీ విగ్రహాన్ని పెడితే కూడా వ్యతిరేకించే ప్రయత్నం జరుగుతూ ఉంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తూ గాంధీ విగ్రహం పెట్టడానికి కూడా బీజేపీ నాయకులు వ్యతిరేకించడం అంటేనే ఇవాళ మహాత్ముడికి ఇవాళ ఎంత పెద్ద ద్రోహం తలపెడుతున్నారనే విషయాన్ని కూడా మనకు అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనలో మూసీ నది పునర్జీవ నదిగా శుద్ధీకరణ జరగడం అనేది ఒక అత్యంత ఈ ప్రాజెక్టును మనందరం కూడా స్వాగతించాలని కూడా కోరుతా ఉన్నాం. మూసీ పరిసర ప్రాంతం కావచ్చు, దాని ఉన్నటువంటి ఆనుకొని సంవత్సరాల తరబడి జీవిస్తున్నటువంటి ఇవాళ అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చేయట్లేదు. అందరికీ కూడా పునరావాసం కల్పిస్తాం. ఏ ఒక్క బాధితుడు కూడా అన్యాయం జరగదు. ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి పాలనలో బాధితులు వినతి పత్రాలు ఇస్తేనో విజ్ఞప్తులు చేస్తే కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ పాలనలో ఇవాళ మల్లన్న సాగర్ బాధితుల గోస రాబోయే 2 నెలల్లో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు కవిత సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లో ధైర్యం, ఓటమిని అంగీకరించే మనస్తత్వం అవసరమని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను ప్రతిబింబించే వేదిక అవసరమన్నారు. కొత్త పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది. మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా.
నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకు వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒక్కసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చ? ఇవాళ వచ్చినటువంటి తీర్పుని అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు, మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డినయల్ మై డియర్ బ్రదర్. యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్, అండర్స్టాండ్ వాట్ హెస్ హ్యాపెండ్ డ్యూరింగ్ దట్ ఎలక్షన్. రైల్వే ప్లాట్ఫామ్ల వద్ద గ్లోబల్ టెండర్ల పేరుతో స్థానికులకు అవకాశాలు దూరమవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్థానికుల ప్రయోజనాలను విస్మరిస్తోందని ఆరోపించారు. టెండర్లలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలంటూ దశల వారీగా ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. వరంగల్లో నిర్వహించనున్న ధర్నాకు మాజీ మంత్రి హరీష్ రావును హాజరవుతారని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. పేదవాని సమస్యలు అర్థమవుతుంది. ఈ ప్లాట్ఫామ్ లో నేను కూడా చాలా సందర్భాలలో ఇక్కడ బుక్ స్టాల్ ఉండే, కూల్ డ్రింక్ షాపులు ఉండే, పల్లి చెక్కీలు షాపులు ఉండే, బిస్కెట్ స్టాళ్ళు ఉండే. ఈరోజు ఆ లోకల్ వాళ్ళు అమ్మే ఈ స్టాల్ అన్ని కూడా పోయినాయి. ఎవరికి వచ్చినాయి? పక్కకున్న ఏపీ టెండర్, ఏపీ రాష్ట్రంలో ఉన్నకి వచ్చినాయి, మహారాష్ట్రంలోకి వచ్చినాయి. అక్కడ వీళ్ళందరూ కూడా మా ప్రాంత బిడ్డలందరూ కూడా కూలీలుగా పనిచేస్తున్నారు. స్థానికులను పొట్టగొట్టే ప్రయత్నం ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేయొద్దని చెప్పి ఈ పోరుగల్ లాంటి ఓరుగల్ నుంచి ఈ పోరాటం స్టార్ట్ అయింది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బోడగుట్ట ప్రాంతంలో రైల్వే ట్రాక్ మరి దాటుతున్నటువంటి సందర్భంలో అనేక ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ, రైల్వే అధికారులు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తక్షణమే రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇది దశల వారీగా ఉద్యమం కొనసాగుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకుపోతాం. రేపు ఉదయం 10 నుంచి 2 వరకు కాజ్పేట్ చౌరస్తాలో ఈ డిమాండ్స్ ను రైల్వే అధికారుల దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి మేము ఉద్యమం చేపట్టబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ షాప్లు కానీ దయచేసి వేరే ప్రాంతానికి తరలించొద్దు. ఒకవేళ మీరు తరలించినట్టయితే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు ఈ ధర్నా కార్యక్రమానికి అసెంబ్లీలో ఉన్నటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు రాబోతున్నారు. రేపు ధర్నా కార్యక్రమంతో ప్రారంభమై ఖచ్చితంగా 80% స్థానికులకు ఉద్యోగాలు ఈ కోచ్ ఫ్యాక్టరీలో వచ్చే వరకు ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. 8వ తారీఖు 9వ తారీఖు పార్లమెంట్ మరి సెషన్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మరి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ ప్రాంత సమస్యలపైన మీరు పోరాడండి, ప్రాంత ప్రజల మనుగడను కాపాడండి, ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించండి అని చెప్పి కాంగ్రెస్, బీజేపీ పార్లమెంట్ సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. పవిత్రమైన ప్రసాదంపై నిందలు వేస్తూ కూటమి నాయకులు మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. కొందరు అధికారులు కూడా కూటమి కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సనాతన ధర్మం పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మత అంశాలను రాజకీయ లాభం కోసం వినియోగించడం తగదని హెచ్చరించారు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ప్రభుత్వానికి ఒక కార్యకర్తగానో, కూటమి నాయకురాలుగా ఈ రోజు జిల్లా మెజిస్ట్రేట్ కు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ భూమి ఖమ్మమ్మ ఆవిడ పేరు
దూరి కామమ్మ అనే సత్తరు అనేది పేరు అనమాట. యాక్చువల్గా అనకాపల్లిలో వాసవి చెందుతాయని చెప్పి దూరి కామమ్మ అనే వ్యక్తి, సూరాన్ అనే వ్యక్తి ఇద్దరు కలిపి బ్రాహ్మణుల భోజన వసతి కోసం ఆ రోజు అన్నదాన సత్తరువుని ఏర్పాటు చేసి అది చౌట్రీని ఎండోమెంట్ లో ఉంచి దాన్ని కాపాడి అక్కడ వర్తకులకి బ్రాహ్మణులకి భోజన నిమిత్తం ఇచ్చినటువంటిది సత్రం. అది ఇది అందరికీ తెలుసు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది దీని మీద ఏనాటి నుంచో కన్ను వేసుకున్నటువంటి ఆనాడు 2014, 2019 తెలుగుదేశం నాయకులు పావులు కలిపి ముందుకు వెళ్తే తర్వాత మేము అధికారంలోకి వచ్చినప్పుడు మా దృష్టికి వచ్చిన ఇది ప్రభుత్వం అసలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి ఆ రోజు ఫైల్ కదలలేకుండా చేస్తే వారసులు అంటే ఎవరు కొడుకో కూతురో ఉంటారు. కానీ కౌలుదారుడిగా ఉన్నటువంటి చింతల్లి చేత ఒక సోమవారం పూట స్పందనలో పేపర్ ఇచ్చినట్టు ఇచ్చి తక్షణమే ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత జూలై నుంచి సర్వేయంగా స్పీడ్గా పరిగెట్టింది ఈ ఫైలు పరిగెట్టడమే కాదు, ఇది క్లియర్గా ఎండోమెంట్ తాలూకు ఆస్తని 100 కోట్లు విలువైనటువంటి ఆస్తని దానిలో సగమైనా సరే కైంకర్యం చేసుకుందాం, మన సర్వీసులో ఉంటుండగా ఇంత సంపాదించుకోలేం, ఇది వెంటనే సంపాదించుకోవచ్చని దుగ్ధతో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇది. మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పేదవాడి భూమిని కాపాడవలసిన బాధ్యత లేదు, ప్రభుత్వం తాలూ భూమిని కాపాడవలసిన బాధ్యత మీది. ఇప్పుడే అమర్నాథ్ చెప్పాడు. నల్గొండ జిల్లా రైస్ మిల్లర్లపై కాంగ్రెస్ మంత్రులకు కమిషన్లు ఇవ్వలేదనే కారణంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు సమీకరించడానికే ఈ ఒత్తిడులు చేస్తున్నారని విమర్శించారు. రైస్ మిల్లర్లను అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని, దోపిడీ పాలన కొనసాగుతోందని తీవ్రంగా మండిపడ్డారు. కేరళ ఎన్నికల ఖర్చుల కోసం తెలంగాణ నుంచి నిధులు తరలించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వ్యాపార వర్గాలపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. చేసి జైల్లో పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసుడు, వాళ్ళు దోపిడీ చేసుడు తప్ప ఇంకొకటి లేదు. ప్రత్యేకించి తెలంగాణలో వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పంట పండించిన జిల్లాగా నల్గొండ జిల్లా రికార్డు సృష్టిస్తే ఆ 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా, మిల్లర్లకు ఇబ్బంది లేకుండా, కరోనా సమయంలో కూడా అధికారులు, మా ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీసీతో సహా ప్రతి ఒక్కరు కూడా చక్కటి కోఆర్డినేషన్ చేసుకొని ఎవరికే ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటూ వచ్చినాం, ప్రతి గింజలు కొనుక్కుంటూ వచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపేమో దోపిడీదారులకు, దళారులకు వదిలేసి రైతాంగం యొక్క ధాన్యం కొనుగోలు చేయకుండా ఆ సమయానికి ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి, ఆ ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి దానికి ప్రతికూలంగా మాకు ఎన్నికల ఖర్చులు లంచాలు ఇవ్వాలని చెప్పి మిల్లర్ల మీద ఒత్తిడి చేసి కూడా దుర్మార్గంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేయడం, మిగతా వాళ్ళకి ఫోన్లు చేసి మీరు కూడా జైలు పోతారా, మాకేమైనా సమర్పిస్తారా అని చెప్పి ఈ రకంగా నల్గొండ జిల్లా మంత్రి కావచ్చు, సూర్యాపేట మంత్రి కావచ్చు, మంత్రులు కూడా దుర్మార్గమైన అవినీతికి పాల్పడుతున్నారు. మరి ఈ విషయాన్ని కూడా జిల్లా ప్రజలు కావచ్చు, జిల్లా వ్యాపారస్తులు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. అనకాపల్లి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల విలువైన దేవాదాయ శాఖ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని మాజీ మంత్రి గుడిమాడ అమర్నాథ్ ఆరోపించారు. బ్రాహ్మణ భోజన సత్రం కోసం దాతలిచ్చిన భూమిని ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దేవాదాయ భూముల పరిరక్షణలో వ్యవస్థలు విఫలమయ్యాయని అన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తారాదత్తం చేసినటువంటి కాపీ ఇది. ఇంత పెద్ద ఎత్తున ఇది ఇందాక నేను చెప్పినట్టు 1915లో ఎవరైతే ఈ దూరి కామమ్మ అనేటువంటి వారు డొనేట్ చేశారో 1915 డాక్యుమెంట్ ఇది బ్రాహ్మణుల సత్రం కోసం, బ్రాహ్మణులకి భోజనాలు నిమిత్తం నిర్మించాల్సినటువంటి సత్రం గురించి మేము ఆ టెంపుల్కి ఇస్తున్నట్టుగా ఎవరైతే కౌలుదారుడు ఉన్నాడో కౌలుదారుడికి సంబంధించినటువంటి పాస్బుక్ క్లియర్ గా కౌలుదారుడు అని చెప్పి పాస్బుక్ ఉంది. ఇవన్నీ ఉన్నా సరే మరి కలెక్టర్ గారికి కనబడలేదు. ఓ పక్కేమో హిందుత్వం గురించి, దేవాలయాల గురించి, దైవం గురించి, మతం గురించి ప్రభుత్వాలు మాట్లాడుతున్నా ఉన్నాయి. ఓ పక్కేమో
దేవుడి భూములు కైంకర్యం అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు కూడా నాకు తెలిసి నేను మొట్టమొదటిసారి నా రాజకీయ చరిత్రలో 20 సంవత్సరాలు నేను వచ్చిన 2 దశాబ్దాలు పూర్తయింది. 2006లో రాజకీయాల్లోకి వచ్చా, 2026 మొట్టమొదటిసారి ఒక అధికారి మీద, ఒక ఐఏఎస్ అధికారి మీద, ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవి ఐఏఎస్ పోస్ట్, అటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి అధికారి ఈ పనులు చేస్తా ఉన్నారనంటే అసలు ఏమనాలి? వ్యవస్థలు ఏమైపోతా ఉన్నాయి? జిల్లాలో మీరు వచ్చి 2 సంవత్సరాలు అనకాపల్లి జిల్లా కలెక్టర్గా వచ్చి దాదాపు 20 మాసాలు పూర్తయింది. చెప్పండి, మీరు చేసినటువంటి మార్క్ ఏంటి చెప్పండి అనకాపల్లి జిల్లా మీద. ఓ పక్కేమో షుగర్ ఫ్యాక్టరీ, చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి చైర్మన్ గా ఉన్నారు. ఎవరే చైర్మన్ గా ఉన్నారు. మొట్టమొదటిసారి 65 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోవడం ఈ సంవత్సరం. గత సంవత్సరం 36 కోట్ల రూపాయలు రైతులు బకాయిలు చెల్లించలేదు, మాట్లాడరు. ఈ సంవత్సరం 3,300 రూపాయలు చెరుకు టన్నుకి చెల్లించాలని చెప్పి ప్రైవేట్ ఫ్యాక్టరీలు తరలిస్తున్నటువంటి క్రమంలో రేటు 3,300 రూపాయలు చెరుకు ఫిక్స్ చేస్తే రైతుకేమో 2,800 రూపాయలు ఇస్తా ఉన్నారు. కలెక్టర్ మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. 500 రూపాయలు ఏమైపోయినట్టు, ఎవరి జేబులోకి వెళ్ళిపోయినట్టు. దాదాపు 1,00,000 పైగా టన్నులు అనకాపల్లి, చోడవరం, మాడుగుల ప్రాంతం నుంచి ఈరోజు ప్రైవేట్ ఫ్యాక్టరీలకు వెళ్ళినాయి. అనకాపల్లి నడిబొడ్డున దాదాపు గజం 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు విలువైనటువంటి ప్రాంతంలో దాదాపు 6,000 గజాలంటే ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను మనీష్ సిసోడియాను అక్రమంగా జైలుకు పంపి ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకున్నామని ఆరోపించారు. ఢిల్లీలో కాలుష్య సమస్యపై కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. ప్రజల సంక్షేమం కంటే రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. దేశీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రధాని స్పందన ప్రశ్నించారు. तो उन्होंने एक षड्यंत्र रचा। जनता जानती है कि केजरीवाल ईमानदार, उन्होंने कहा केजरीवाल की ईमानदारी पे चोट करो। जनता जानती है कि आम आदमी पार्टी ईमानदारी, उन्होंने कहा आम आदमी पार्टी की ईमानदारी पे चोट करो। उन्होंने आम आदमी पार्टी को खत्म करने के लिए षड्यंत्र रचा और बोले केजरीवाल बेईमान है, केजरीवाल बेईमान है, केजरीवाल बेईमान है, केजरीवाल ने शराब घोटाला किया, केजरीवाल पैसे खा गया, केजरीवाल ने 100 करोड़ रुपए खा लिए। मैंने जिंदगी में केवल ईमानदारी कमाई है, मैंने जिंदगी में केवल इज्जत कमाई है, एक नया पैसा नहीं कमाया मैंने अपनी जिंदगी में। इन लोगों की तरह नहीं हूं मैं। मैंने जिंदगी में एक नया पैसा नहीं कमाया, केवल ईमानदारी कमाई है। और ये उस ईमानदारी के ऊपर चोट करना चाहते थे, उसके लिए इन्होंने षड्यंत्र रचा था। आज कोर्ट के ऑर्डर के बाद ये साबित हो गया देश के सामने, केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, संजय सिंह कट्टर ईमानदार है, दुर्गेश कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदारी है। हम नहीं कह रही है, कोर्ट ने सारे देश के सामने बोला है। कई लोग ये कहते हैं जेल से आने के बाद केजरीवाल चुप क्यों हो गया, केजरीवाल गायब हो गया, केजरीवाल कहां गया। मैं कोई नेता नहीं हूं, मैं कोई पॉलिटिशियन नहीं हूं। पॉलिटिशियन को फर्क नहीं पड़ता, उनको 4 गाली दे दो, मोटी चमड़ी होती है। मैंने जिंदगी में केवल ईमानदारी कमाई है। मेरे को जब कोई बेईमान बोलता है मुझे फर्क पड़ता है। मेरे को जब जेल भेजा जाता है, मेरे परिवार के ऊपर ताने मारे जाते हैं, मेरे को फर्क पड़ता है। केजरीवाल को फर्क पड़ता है। इसलिए मैंने तय किया था कि जब सारे देश के सामने मैं निर्दोष साबित हो जाऊंगा तब तक मैं चुप रहूंगा। आज मेरे दिल से बहुत बड़ा बोझ उतर गया। मैं मोदी जी को कहना चाहता हूं, मोदी जी आपने हमारे ऊपर इतने केस कर लिए, आपने ईडी छोड़ दी, आपने सीबीआई छोड़ दी, आपने पुलिस छोड़ दी, आपने इनकम टैक्स छोड़ दिया हमारे पीछे, आपने जेल भेज दिया हमारे। కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రీఫార్మ్ ఎక్స్ప్రెస్ లో భాగంగా ఆయా శాఖల సంస్కరణలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని మోదీ మంత్రులకు ఆదేశించారు. గతంలో సాధించిన విజయాలు, భవిష్యత్తు సంస్కరణలు, వాటి గడువులను స్పష్టంగా వివరించాలని అన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ఈ సంస్కరణలు కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మక సంస్కరణలు, పాలన సరళీకరణ ద్వారా సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
కేజ్రీవాల్ కవితపై దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్ పూర్తిగా న్యాయపరమైన ప్రక్రియ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంపై మొదటగా ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. రాజకీయంగా బీజేపీపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, ఎవరు దోషులైనా న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుందని అన్నారు. వారి ఒక నిర్దోషం కారు అని చెప్పడానికి అది ఒక పరిస్థితి కాదు. దీని మీద సిబిఐ వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. బహుశా అప్పీల్ పోవచ్చు వాళ్ళు. ఇది ఓన్లీ ట్రయల్ కోర్టులో జరిగినటువంటి నిర్ణయం. ఇది ఎటువంటి వాస్తవాలు లేకపోతే సెల్ ఫోన్ ఎందుకు కాలు పెట్టాలి, సిమ్ కార్డు ఎందుకు కాలు పెట్టాలి, కేజ్రీవాల్ గారి పాలసీలు ఎందుకు మార్చుకోవాలి? మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఏకపక్షంగా సభను నడుపుతున్నారని కూటమి ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షానికి తగిన అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. చర్చలకు సమయం కేటాయింపులో అసమానతలున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతులను పాటించాలని డిమాండ్ చేశారు. సభను నిష్పాక్షికంగా నడపాల్సిన బాధ్యత చైర్మన్దేనని గుర్తు చేశారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మండలి చైర్మన్ గారి యొక్క ఆలోచన సభ సక్రమంగా నడిపించాలనే తాపత్రయం కూడా ఎక్కడ కనిపించట్లేదు అనేది నా భావన. ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంటు ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అవకాశం ఇవ్వాల. ఎవరు కల్తీ చేశారు, ఏ రకంగా కల్తీ జరిగింది, ఎవరు దోషులు అనేది చాలా స్పష్టంగా తెలిసినటువంటి వైసీపీ నాయకత్వం దీన్ని పక్కదోవ పట్టించడానికి, చర్చ జరగకుండా చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మినిస్టర్ గారు దీన్ని స్టేట్మెంట్ ఇస్తారు అంటే శాసన మండలి చైర్మన్ గారు ఈ రోజున రూలింగ్ ఇవ్వటం అనేది చాలా బాధాకరం. ఎండోమెంట్ మినిస్టర్ గారు సభలో సభ్యులందరికీ ప్రభుత్వం తరపున ఒక నోటుని సబ్మిట్ చేశారు. దాన్ని ఎల్ఓపి గారు మాకు నోటు అందలేదన్నారు. మంత్రివర్యులు వారు సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్న సందర్భంలో చైర్మన్ గారు అడ్డుకుని చర్చని వాయిదా వేయించే విధంగా ప్రయత్నం చేసి ఈరోజు మరలా పోడియం దగ్గరికి వచ్చి ఆయన ఈవేళ ప్రభుత్వం ఆట విడుపు పేరిట శాసనసభ శాసనమండలి సభ్యుల కోసం నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతమయ్యాయని షాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా క్రీడల్లో పాల్గొనడం ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదమన్నారు. రాజకీయ భేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి పాల్గొనడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సౌహార్దతను పెంచుతాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. వైసీపీ సోషల్ మీడియా నిజంగా సిగ్గుందా అని అడుగుతున్నా. మళ్ళా అసలు క్రీడలంటే మీకు తెలుసా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్సు ఇక్కడ శాసనసభ జరుగుతూ వాళ్ళ టైం అంతా అక్కడ అయిన తర్వాత రిమైనింగ్ టైంలో క్రీడలు పెట్టాం. శాసనసభ ఆపి పెట్టలే. ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మేము క్రీడాకారులకు మద్దతుగా ఉన్నాం, క్రీడలను ప్రోత్సహిస్తాం, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్స్తామని చెప్పి వాళ్ళు మద్దతుగా ఇక్కడికి వచ్చారు. దాని మీద కదా దుష్ప్రచారం చేశారు సోషల్ మీడియాలో చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, మీ జగన్మోహన్ రెడ్డి ఆడింది. ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితులను కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. టీటీడీసీ పునరావాస కేంద్రంలో బాధితుల వివరాలు తెలుసుకున్నారు. 217 ఇళ్ల యాజమాన్యాన్ని గుర్తించి అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. గ్రామసభ తరహాలో పారదర్శకంగా విచారణ జరపాలని సూచించారు. పేదలకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. భూదాన్ భూముల అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహం అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాజస్థాన్ లో జరిగిన వారి వివాహ వేడుక తర్వాత ఈ నూతన దంపతులు హైదరాబాద్ కు వచ్చారు. విమానాశ్రయంలో అభిమానులు, మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి వేడుకను గోప్యంగా నిర్వహించినప్పటికీ వారి చేరికతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ పరిశ్రమలో ఈ జంట వివాహం హాట్ టాపిక్ గా మారింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిశ్చార్జ్ పిటిషన్పై రామచంద్రరావు వివరణ. కేసుతో బీజేపీకి సంబంధం లేదన్న స్పష్టం. న్యాయ ప్రక్రియలకు రాజకీయ రంగులో చూపొద్దన్న సూచన. చట్టం తన పని తాను చేసుకుంటుందన్న వ్యాఖ్య. తను పార్టీని ప్రకటించాక చాలా సర్ప్రైజ్లుంటాయన్న కవిత. ఢిల్లీ మద్యం కేసు ఇంకా ఉందని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరమన్న కవిత. తనను 5 నెలల పాటు జైల్లో పెట్టి క్షోభకు గురిచేశారని, సమస్యలున్న చోట ఎప్పుడూ షో చేయడానికి వీల్లేదన్నారు. దేవాదాయ భూములు కట్టబెట్టడంపై గుడివాడ ఆగ్రహం. 100 కోట్ల విలువైన భూమి ప్రైవేటుకు ఇచ్చారన్న ఆరోపణ. కలెక్టర్ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తిన మాజీ మంత్రి. సమగ్ర విచారణ జరపాలని అధికారులకు డిమాండ్. రైస్ మిల్లర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న ఆరోపణ. కమిషన్లు ఇవ్వలేదని ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలు. వ్యాపార వర్గాలపై భయాందోళనలు సృష్టిస్తున్నారన్న వ్యాఖ్య. వేధింపులాపాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్. మూసీ ప్రాజెక్టుపై చిల్లర రాజకీయాలు మానాలని చనగాని దయాకర్ సూచన. 55 కిలోమీటర్లు శుభ్రపరిచే పనులు ప్రారంభం. భవిష్యత్ తరాలకు పునర్జీవనాది లక్ష్యమన్న వ్యాఖ్య. అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్న విమర్శ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.